హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్కు 2,56,000 అప్లికేషన్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు. సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. గురువారం సాయంత్రం వరకు 2,56,744 మంది అప్లై అయితే చేసుకున్నారు. సో వీరిలో పేపర్ 1 కోసం 92,000 మంది, అదేవిధంగా పేపర్ 2 కోసం 1,64,000 మంది అప్లై చేసుకున్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు. సో రేపటితో మనకు దరఖాస్తు గడువు అయితే ముగిరింది. సో ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే ఈరోజు ఈవినింగ్ వరకే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రేపు దాదాపుగా రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సైట్ కూడా ఓపెన్ అయితే అవ్వదు. సో తప్పకుండా అప్లై చేసే వాళ్ళు ఈరోజు ఈవినింగ్ వరకే అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి పోటీ పరీక్షకు టీశాట్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ అంశాన్ని మనం నిన్ననే చర్చించడం జరిగింది. సో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రోజుకు 1 గంట పాటు డిఎస్సి గురించి మనకు టీశాట్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే అందిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. 9 రోజుల పాటు ఈ కార్యక్రమం అయితే ఉండనుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పోస్టింగ్లు ఇవ్వరా సార్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు గతంలో ముఖ్యమంత్రి గారి చేతి మీద గురుకుల సొసైటీలకు సంబంధించి నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి సంబంధించి తాజాగా పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. సో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. తాజాగా వీరికి 60 రోజుల సమయం అయితే దగ్గర పడుతుంది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సో ఇక్కడ చూసినట్లయితే గురుకుల సొసైటీలో బోధన సిబ్బంది కోసం చేపట్టిన నియామకాల ప్రక్రియ అడుగడుగునా లోపాలమయంగా మారింది. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరిలో నియామక పత్రాల పంపిణీ చేసింది. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారే కానీ పోస్టింగ్ ఆర్డర్లు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. నియామక పత్రాల్లో పొందుపరిచిన 60 రోజుల గడువు మిగడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సో జేఎల్ అదేవిధంగా డిఎల్ మొదలైన పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాల్లో ఇచ్చిన గడువు మే నెలతో అయితే ముగుస్తుంది. మరి ట్రిప్ అధికారుల ఉదాసీనత అదేవిధంగా ఆచరణలో స్పష్టత కోరవడంతో అరవోహన పద్ధతిలో నియామక ప్రక్రియను చేపట్టకపోవడంతో కూడా బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఏర్పడుతున్నాయి. సో దీని మీద మనకు మంత్రివర్గ ఉపసంఘం కూడా పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వేయడం అయితే జరిగింది. సో దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా వీళ్ళకి 60 రోజుల టైం అయితే దాటుతుంది. మరి దీని మీద న్యాయ నిపుణులతో కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. సో చూడాలి మరి దీనికి అడహక్ పద్ధతిలో అలాట్మెంట్స్ ఇస్తారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. సో చూడాలి ప్రభుత్వ నిర్ణయం మరి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దోహా విమానాశ్రయం ప్రపంచంలో అత్యుత్తమం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఢిల్లీకి 36వ స్థానం, అదేవిధంగా హైదరాబాద్ 61 స్థానాలు లాంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఖత్తర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ గానే అయితే నిలిచింది. సో మన గతంలో ఒక అంశం చర్చించాం ఏంటంటే ప్రపంచంలో టాప్ 100లో మనకు మన ఢిల్లీ వచ్చేసి టాప్ 10th ర్యాంక్ అయితే సాధించింది. సో అది మనకు గమ్యస్థానాలకు ఎంతమంది నిలిచారు అనే అంశం మీద అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే దీన్ని విడుదల చేసిన సంస్థ వచ్చేసి మనకు స్కైట్రాక్స్ అనే సంస్థ దీన్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో మీరు రెండింటిని గుర్తుంచుకోండి. సో రెండింటి కన్ఫ్యూజ్ అయితే కావద్దు. సో ఈ జాబితాలో తొలి 2 స్థానాలను గత కొన్నేళ్లుగా ఈ 2 విమానాశ్రయాలే పంచుకుంటూ ఉండడం విశేషం. స్టార్ రేటింగ్ తో స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో గతేడాది చాంగి అగ్రభాగాన నిలిచింది. సో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇంచేయాన్ విమానాశ్రయం ఈసారి 3వ స్థానం అయితే దక్కించుకుంది. అదేవిధంగా 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ గాను ఇది అవార్డు సొంతం చేసుకుంది. సో టోక్యోలోని హనీదా అదేవిధంగా నరీదా వరుసగా 4-5 స్థానాల్లో దక్కించుకున్నాయి. సో మొదటి 5 స్థానాల్లో మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మన భారతదేశానికి చెందిన చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జాబితాలో తొలి 100 ఎయిర్పోర్ట్లో భారత్కు చెందినవి 4 మాత్రమే ఉన్నాయి. సో దీనిలో చూసుకున్నట్లయితే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా బెంగళూరు స్థానం వచ్చేసి 69 నుంచి 59కి చేరింది, కొద్దిగా మెరుగైంది. అదేవిధంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 65వ స్థానం నుంచి 61కి ఎగబాకింది. అదేవిధంగా ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం 84 నుంచి 95వ స్థానానికి అయితే పడిపోయినట్టుగా ఈ రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో మన భారతదేశానికి చెందినవి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటి ర్యాంకులు 36, అదేవిధంగా 59, అదేవిధంగా 61, అదేవిధంగా 95వ స్థానాలకు అయితే మన దేశంలోని 4 ఎయిర్పోర్ట్లు అయితే ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా మనకు ఇదే స్కైట్రాక్ సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరొక అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అవార్డు వరించింది. తాజాగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ దక్షిణాసియా 2024 అవార్డును అందుకున్నది. జర్మనీకి చెందిన స్కైట్రాక్స్ ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డుకు భారత్ నుంచి జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎంపిక అయింది. సో ఈ నెల 15న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2024లో ఈ అవార్డును జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సిఇఓ ప్రదీప్ అందుకున్నట్టుగా దీంట్లో చూడవచ్చు మనకు. సో తప్పకుండా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనకు 5 ఎయిర్పోర్ట్లకు చోటు అంటే ఇక్కడ ఇచ్చారు మనకు టాప్ 100 బెస్ట్ విమానాశ్రయాల్లో దేశానికి చెందిన 5కి చోటు లభించిందని స్కైట్రాక్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 36వ స్థానం ఢిల్లీ, అదేవిధంగా
59వ స్థానం బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి 61వ స్థానం, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చేసి 95వ ర్యాంకు పడిపోయినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తొలిసారిగా గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చోటు లభించిందట. సో మనకు ఇంతకుముందు మనం చర్చించిన దాంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో గోవా కూడా దీంట్లో స్థానం సంబంధించినట్టుగా కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డు అంటూ. సో అదేవిధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంకొక అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా విక్రయం అంటే ఇక్కడ చూడవచ్చు. 3వ దశ విమానాశ్రయాల ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 13% వాటా ఉంది. సో దీన్ని తాజాగా ఉపసంహరించుకునే అవకాశం అవుతుంది. సో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే దీనికి సంబంధించిన నిర్ణయం కూడా వెలువడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు DRDO స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణిని భారత గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇందుకు వేదికైంది. తాజా పరీక్షల్లో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు. సో దీని పేరు వచ్చేసి నిర్భయ అంటే దీంట్లో ఇవ్వలేదు. సో వేరే న్యూస్ పేపర్లు ఇచ్చారు. దీని నేమ్ వచ్చేసి నిర్భయ అని నిర్ణయించారు. సో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్రూజ్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్లో పరీక్షించడం అయితే జరిగింది. సో దీన్ని DRDO తయారు చేసినట్టుగా కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నదిలో 4 గంటలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు ఒలింపిక్స్ సంబంధించండి. ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు ప్యారిస్ సిద్ధమవుతుంది. సో ఈ నది పేరు మీరు గుర్తుంచుకోవాలండి తప్పకుండా. భద్రతా పరంగా కాస్త ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం సెన్ నదిలోనే ఈ వేడుకల కోసం కసరత్తులు చేస్తున్నారు. సెన్ నది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో జూలై 26న నదిలో 4 గంటల పాటు ఈ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సో 205 దేశాలకు చెందిన అథ్లెట్ల బృందాలు 80 పడవలపై పరేడ్ నిర్వహిస్తారు. సో ఆ తర్వాత 6 కిలోమీటర్ల పాటు ఈ పరేడ్ సాగుతుంది. దీని తర్వాత కళాకాల ప్రదర్శనలు కూడా ఉంటాయని పేర్కొనడం జరిగింది. సో దీనిలో తీవ్రమైన భద్రతా హెచ్చరికలు వస్తే దీన్ని ఒక జాతీయ స్టేడియాన్ని కూడా మార్చుతారని గతంలో మనం అయితే చర్చించాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు తొలి దశ ఎన్నికలు ఈ రోజు అయితే జరగనున్నాయండి. సో తొలి దశలో ఎన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి? సో తొలి దశలో వచ్చేసి 102 ఎంపీ సెగ్మెంట్లో ఈ పోలింగ్ అయితే జరగనుంది. సో మనకు 4 విడతలకు సంబంధించి టోటల్ కంప్లీట్ అయినాక మనకు ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియోని అయితే మనం చర్చించాలి. తప్పకుండా ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు మీకు ఎన్నికల సంఘానికి సంబంధించిన అప్డేట్స్ నేను అందిస్తూనే ఉన్నాను. సువిధ పోర్టల్ కావచ్చు, సివిజిల్ యాప్ కావచ్చు, అదేవిధంగా మిత్ వర్సెస్ రియాలిటీ అనే పోర్టల్, అదేవిధంగా టర్నింగ్ 18 యు ఆర్ ది వన్ అనే సోషల్ మీడియా కార్యక్రమం, ఇవైతే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఈ రోజు అయితే తొలి దశ ఎన్నికలు 102 ఎంపీ సెగ్మెంట్లో అయితే జరగనున్నట్టుగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి IIIT హైదరాబాద్కు దేశంలోనే 2వ స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2024-25 ర్యాంకింగ్స్లో గచ్చిబౌలిలోని IIIT హైదరాబాద్కు 2వ స్థానం దక్కించుకుంది. సో దీంట్లో మొదటి స్థానం వచ్చేసి బిట్స్ పిలాని మొదటి స్థానంలో అయితే నిలిచింది. సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని మొదటి స్థానంలో నిలిచింది. 1998లో గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ IIIT దేశంలోనే అత్యుత్తమ బోధన, అదేవిధంగా ప్లేస్మెంట్, కోర్సుల నిర్వహణ, అదేవిధంగా నూతన ఆవిష్కరణ వంటివి కొనసాగిస్తూ జాతీయ స్థాయిలో ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. సో ఈ ర్యాంకింగ్ విడుదల చేసిన సంస్థ కూడా గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ జాబితాలో హైదరాబాద్ IIIT 2వ స్థానం అయితే దక్కింది. మొదటి స్థానంలో బిట్స్ పిలాని అయితే నిలిచినట్టుగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రేటర్ @4053 మెగావాట్ లాంటి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఇది చరిత్రలో అత్యధికమైన విద్యుత్ డిమాండ్ అంటూ దీంట్లో ఇవ్వడం జరిగింది. రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 3 ఏళ్లతో పోలిస్తే దాదాపు 20% పెరుగుదల నమోదైందట. సో దీనిలో చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. విద్యుత్ వినియోగంలో రికార్డు సృష్టించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4053 మెగావాట్ల కరెంటు వినియోగం చేరుకుంది. సో గురువారం ఈ రికార్డును అధిగమించింది. జనవరి నెలలో నిర్వహణ పనులు సమర్థవంతంగా పూర్తి చేయడం, ఆర్టిజన్ల నుంచి యాజమాన్యం వరకు నిత్యం అప్రమత్తంగా ఉండడం, ఎక్కడైనా సరఫరాలో సమస్యలు ఏదైతే వెంటనే వాటిని పరిష్కరించడం వల్ల ఈ యొక్క రికార్డును అయితే సొంతం చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మేలోనే దీనికి సంబంధించి ఈ 4053 మెగావాట్లకు సంబంధించి ఈ డిమాండ్ కూడా అధిగమించే అవకాశం ఉంది. సో 4500 మెగావాట్ల డిమాండ్ అయితే నమోదైంది, కానీ సో ఇంకా ఎండాకాలం ఇంకా పూర్తి అవ్వలేదు కదండి. సో మేలో ఇంకా పీక్ చేరుకునే అవకాశం అవుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం 4053 మెగావాట్ల గరిష్ట స్థాయికి అయితే ఏర్పడినట్టు గుర్తుంచుకోండి. సో మేలో ఇంకా గరిష్ట డిమాండ్ అయితే పెరిగే అవకాశం అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ హై పవర్ అంటే ఇక్కడ ఇచ్చారు మనకు. ముఖ్యమంత్రి గారు ఆ విద్యుత్ శాఖ అధికారులను కూడా అభినందించినట్టుగా దీంట్లో అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అంతర్జాతీయ అంశాలకు సంబంధించండి. ఐరాసలో సంస్కరణలకు ఓకే, అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం గురించి ఒక చర్చ అయితే జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే భద్రతా మండలితో పాటు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమని అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ప్రస్తావించారు. సో దీనిపై స్పందించిన అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ కూడా
సర్వప్రతినిధి సభలో మాట్లాడారని విదేశాంగ మంత్రి కూడా ఇందుకు మద్దతు ఇచ్చారని తెలిపారు. సో మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం అనేది ఎప్పటి నుంచి ఉన్న డిమాండ్. సో చైనా యొక్క వ్యతిరేకత వల్ల మనకు ఇంతవరకు దీంట్లో శాశ్వత సభ్యత్వం అయితే రావడం లేదు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకు అమెరికా ఎల్లప్పుడూ అనుకూలమని వేదాంత్ పటేల్ చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సో మనకు ఇది శాశ్వత సభ్యత్వం అనేది మనకు స్టార్టింగ్లోనే ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డప్పుడు మాత్రమే ఇచ్చారు. సో 21వ శతాబ్దం చాలా సంవత్సరం అవుతుంది కాబట్టి 21వ శతాబ్దం అనుకూలంగా శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను కూడా మార్చాలని ఈ సందర్భంగా మనకు ఎలాన్ మస్క్ ప్రస్తావించిన అంశాన్ని కోడ్ చేస్తూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనకు భద్రతా మండలిలో వచ్చేసి 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. దీంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 దేశాలు వచ్చేసి తాత్కాలిక సభ్య దేశాలు. సో ఈ 10 దేశాలు అనేది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలను మారుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి భారత్ అమెరికా జెట్ ఇంజన్ డీల్ విప్లవాత్మకమైనది ఇక్కడ చూడవచ్చు. సో ఈ జెట్ ఇంజన్ డీల్ అనేది ఏంటిది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో దీనిలో చూసుకున్నట్లయితే ఈ ఒప్పందం ఏంటి అని ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు మనకు. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జెట్ ఇంజన్ డీల్ కుదిరింది. సో దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్ను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ అదేవిధంగా మన దేశానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో అవగాహన ఒప్పందం కుదిరింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. జనరల్ ఎలక్ట్రిక్తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో జనరల్ ఎలక్ట్రిక్స్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, తప్పకుండా గుర్తుంచుకోండి ఇది. సో భారత స్వదేశీ లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ MK2 కోసం F414 ఇంజన్ తయారు చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క ఉద్దేశం కూడా గుర్తుంచుకోండి. స్వదేశీ లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ MK2 కోసం F414 ఇంజన్ తయారు చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అట. ఈ అగ్రిమెంట్పై ఈ దేశాలు సంతకాలు చేశాయి. F414 ఇంజన్ను సుమారుగా 30 ఏళ్ళుగా US నావికా దళం అయితే ఉపయోగిస్తుంది. సో ఇది 8 దేశాల్లో ఇప్పటివరకు సైనిక విమానాల్లో కూడా వినియోగిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలను ఇక్కడ చూడవచ్చు. సో మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారండి, అంతరిక్షంలో సైనిక విన్యాసాలు చేయడానికి కావలసిన ప్రయోగాలని ఏ దేశం చేస్తున్న అడుగుతారు. సో అమెరికాను గుర్తుంచుకోండి. భూమిపైనే కాకుండా సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే భూమిపైనే కాకుండా పొడమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే భూమిపైనే కాకుండా పొడమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్ స్పేస్ ఫోర్స్ భూకక్షలో సైనిక విన్యాసాలను నిర్వహించింది. సో దీనికి వచ్చి వారికి ఒక నేమ్ అయితే పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి చూసినట్లయితే అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్ నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మిషన్కు విక్టస్ హేజ్, ఈ పేరును గుర్తుంచుకోండి, విక్టస్ హేజ్ అనే పేరు పెట్టడం అయితే జరిగింది. దీన్ని 2025లోకి అమలు చేసే అవకాశం కూడా ఉంది. సో విక్టస్ హేజ్ దీనికి సంబంధించిందని అడుగుతారు. తొలిసారిగా అంతరిక్షంలో సైనిక విన్యాసాలు చేపట్టడానికి అమెరికా చేపట్టిన కార్యక్రమమే విక్టస్ హేజ్, దీన్ని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్కి సంబంధించిందంటే ఇది మనం నిన్ననే చర్చించాం, మళ్ళీ వార్తలోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికను ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభాతో భారతదేశం 144 కోట్లకైతే చేరిందని ఈ యొక్క రిపోర్ట్ అయితే అంచనా వేసింది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు జనాభా లెక్కలకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుందండి. 2011 జనాభా లెక్కలు మనకు చాలా ఇంపార్టెంట్, దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ప్రకారం 0 నుంచి 14 సంవత్సరాల పిల్లల జనాభా మన దేశంలో 24% అయితే ఉందని పేర్కొంది. అదేవిధంగా 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారి జనాభా 17% కాగా 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వారి యొక్క శాతం వచ్చేసి 68% ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అదేవిధంగా 65 ఏళ్ళు పైబడిన వారి యొక్క పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 7% మాత్రమే ఉంది. అంటే అతి తక్కువ మంది మన దేశంలో, చాలా తక్కువ మంది వృద్ధులు మన దేశంలో అవుతున్నారు. సో పురుషుల ఆయుర్దాయం 71 ఇయర్స్, అదేవిధంగా స్త్రీలకు వచ్చేసి 74 ఇయర్స్ ఆయుర్దాయం ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. దీన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా 2023 మధ్య భారతదేశంలో బాల్య వివాహాల శాతం 23%గా ఉన్నట్టుగా కూడా ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకోండి, నిన్ననే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చర్చించాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తుర్కీలో 5.6 తీవ్రతో భూకంపం అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3లో మనకు పేపర్ 1లో విపత్తు నిర్వహణ ఉందండి. సో విపత్తు నిర్వహణ టాపిక్లో మనకు తప్పకుండా అడిగే అవకాశం ఉంటుంది. భూకంపాలే దాంట్లో ప్రధానమైన టాపిక్. సో దీంట్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ తుర్కీలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టోకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అంతకుముందు కూడా 4.7 తీవ్రతతో 2 సార్లు భూమి కంపించింది. రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్ల దూరంలో సులేసిరో పట్టణం అయితే ఉంది. సో దీన్ని గుర్తుంచుకోండి, తుర్కీలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టుగా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్కి సంబంధించండి.
చెమరి కొత్త రికార్డు 195 పరుగులతో అద్భుత సెంచరీ అంటే చూడవచ్చు. వన్డే లక్ష్య ఛేదనలో శ్రీలంక నయా రికార్డు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మహిళల వన్డే క్రికెట్లో మరో సంచలనం. శ్రీలంక క్రికెట్ దిగ్గజం చెమరి ఆటపట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం అర్ధరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో చెమరి 139 బంతులు 195 పరుగులైతే సాధించడం జరిగింది. సో ఇది రికార్డు కాదండి, మనకు రికార్డు వచ్చేసి దక్షిణాఫ్రికా కొట్టిన రన్స్ వచ్చేసి 301 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు 301 రన్స్ను శ్రీలంక మహిళల జట్టు వచ్చేసి దీన్ని కూడా ఛేదించడం అయితే జరిగింది. ప్రపంచంలో అత్యధిక స్కోర్ వచ్చేసి 301. ఈ 301 కూడా ఛేదించడంలో శ్రీలంక నయా రికార్డుని అయితే సృష్టించడం జరిగింది. దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనిలో చెమరి వచ్చేసి 195 పరుగులతో సెంచరీ కూడా నమోదైతే చేయడం జరిగింది. సో ఈ లక్ష్య ఛేదనలో సరికొత్త రికార్డును సృష్టించిన దేశం ఏదండి? శ్రీలంక అని గుర్తుంచుకోండి. ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.